హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి. ఈ వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చేశాను. అది కూడా గులాబ్ జాము బ్రెడ్తో చేశాను. బ్రెడ్ గులాబ్ జామ్ అనమాట. నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇది బ్రెడ్ ప్యాకెట్. దీని స్లైసెస్ అన్నీ విడిగా తీసిన తర్వాత దీంట్లోకి నేను ఒక కప్పు పాలు, ఒక కప్పు పంచదార తీసుకున్నాను. దీంట్లోకి ఇవి ఉంటే చాలు, ఇంకా అంతకు మించి ఇంకేం అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్రెడ్కి స్టార్టింగ్ ఎండింగ్లోనే ఉంటుంది కదా స్లైసెస్, ఆ 2 స్లైసెస్ని పక్కన పెట్టేసుకుని బ్రెడ్ని అయితే ఇలా పెట్టుకుని మనం చుట్టూరు ఉంటుంది కదా దాన్ని అంతా కూడా రిమూవ్ చేసేయాలి. దాన్ని అంతా కూడా తీసేయాలి. ఆ భాగాన్ని తీసేసి ఈ మధ్య భాగాన్నే మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ఖాళీ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి దీని అంతటినీ కూడా వేసేస్తే కొంచెం దీంట్లో లైట్గా మనం ఇలాగ పొడి అయిపోతుంది. అది ఆల్రెడీ కొంచెం తడి తగిలేటప్పుడు పొడి అయిపోతుంది కాబట్టి మనం లైట్గా పాలని యాడ్ చేసుకుని మొత్తం వేసేయొద్దు, ముందు కొంచెమే వేసుకోండి, చాలా తక్కువ, ఎందుకంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే కొంచెం చేతికి అంటుకోకుండా నెయ్యి, అలాగే పాలు కూడాని, ఎందుకంటే ఎక్కువ వేస్తే మీకు పలచగా అయిపోతుంది. పలచగా అయిపోయినప్పుడు ఒకవేళ మీరు పాలు ఎక్కువ పడిపోయి పలచగా అయిపోతే కనుక దాంట్లో కొంచెం అంత మీరు గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ యాడ్ చేయొచ్చు. అలా కలిపేసుకుని చపాతీ పిండిలా కలిపేసుకుని చక్కగా దాన్ని అంతా చపాతీ పిండిలో ఉండలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని. అదైతే నాకు ఆ ప్రాసెస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను పాకం రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక ఖాళీ బౌల్ తీసుకుని అందులోకి స్టవ్ ఆన్ చేసి పాకం పెట్టుకోవడానికి నేను ఒక కప్పు పంచదారకి అలాగే 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఒక కప్పు వాటర్ అయినా సరిపోతుంది. మీకు చిక్కబడిపోతే పాకం ఎక్కువ రాదు కాబట్టి నేను 2 కప్స్ వేసాను. ఇలా పాకం చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. దీంట్లో మీకు ఇంకా కొంచెం లైట్గా కుంకుమ ఫ్లేవర్ కానీ అలాగే యాలక్కాయల పొడి ఉంటుంది కదా దాన్ని కూడా దంచి కొంచెం యాడ్ చేసుకోండి. నాకు పాకం అయితే బాగా చిక్కబడిపోయి పక్కకు మరిగిపోయింది కాబట్టి పాకం రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చి అదే స్టవ్ మీద ఆయిల్ కూడా నాకు హీట్ ఎక్కింది. దాన్ని కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాల్స్ చేసి ఉన్నాయి కదా దాన్ని కొంచెం కొంచెంగా వేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే బ్రెడ్ ఆల్రెడీ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గానే త్వరగానే రోస్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. సిమ్లో పెట్టుకుంటే రంగు మారిపోకుండా ఉంటాయన్నమాట, గోల్డెన్ కలర్లోకే వస్తాయి. ఇలా అన్నిటి కూడా ఆయిల్ ఫ్రై చేసేసుకుని చక్కగా మీరు పాకం రెడీ చేసి ఉంచుకున్నారు కదా దాంట్లో ఇవన్నీ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 10 మినిట్స్ కలిపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే ఆ పాకం అంతా కూడా అన్నీ పీల్చుకుని టేస్ట్ అనేది చాలా బాగుంది. అచ్చు మనం గులాబ్ జామ్ చేసుకున్నట్టుగానే ఉంది. ఇలా బ్రెడ్ గులాబ్ జాము మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బ్రెడ్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా, మనం పాడేయకుండా ఈ రకంగా కూడా మనం సేల్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎప్పుడైనా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి స్వీట్ రెసిపీలా కూడా చేసి పెట్టచ్చు. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుని నేను ఈ వీడియోని పెట్టాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఇంకా కొత్త వీడియోస్ కూడా మీకు వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక మీరు ఈ రెసిపీ కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్